ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు ప్రస్తుతం. ఈరోజు సమావేశం గురించి ప్రతిపక్షాలు సీట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆయన కామెంట్ చేస్తారు. సార్ 99 అభ్యర్థుల్ని ప్రకటించామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఈ దూకుడు అంటే గతంలో ఎప్పుడు చేయని విధంగా చేశాము, ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవబోతున్నాం అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గాడు వాడు ఒక లఫూట్ గాడు. వాడే చెప్పాడు, కుక్క బిస్కెట్లు విసిరినట్టు కుక్క బిస్కెట్లు జల్లినట్టు వాళ్ళు మనకు విసిరేస్తే మనం ఏమైనా కుక్కలమా, మనం ఏమైనా చేతగాని వాళ్ళమా, మనకు కోపం రాదా? కోపం వస్తుంది నాకు అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది కోపం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు విసిరింది కుక్క బిస్కెట్లే. ఈ కుక్క బిస్కెట్ల కోసమే ఈస్ట్ వెస్ట్లో కూడా చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. అసలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్ అంతా కూడా అనుకుంటున్నారు, వీడు ఎవడరా బాబు, వీడిని ఎందుకు మనం నమ్మాం, వీడెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు, వీడితో మనం ఉండాల్సిన పని లేదని పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్ అంతా కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళంతా వైకాపా జెండాలు పట్టుకుని మా దుక్కు ఈరోజు తిరుగుతున్నారు. యువత అసలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో వాళ్ళు ఉండరు. ఎందుకంటే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, యువత అందరూ కూడా ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్స్తో బ్రహ్మాండంగా చదువుకొని జగనన్నతో ఉన్నారు. సార్ నిన్న మీ జిల్లాకు సంబంధించినటువంటి రాకదిరా సభలో అచ్చెన్నాయుడు కామెంట్ చేశారు, రాబోయే రోజుల్లో మొత్తం వైసీపీ నుంచి అందరూ కూడా వచ్చేస్తారు ఎన్నికల్లోపే అని చెప్పారు. ఇప్పుడు వాడికి వాళ్ళకే ఆ ప్రమాదం స్టార్ట్ అయింది. ఇప్పుడు మొన్న ఒక 30 మంది వరుసగా రాజీనామాలు చేయడం జరిగింది. చాలామంది ఇప్పుడు తెలుగుదేశం తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆఖరికి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని 25 సీట్లు వదులుకుంటే మనం ఏమైనా అమాయకులమా? వాళ్ళకెందుకు విడిచిపెట్టాలి? తెలుగుదేశం వాళ్ళు ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ అభ్యర్థులు గెలిపించడానికి సిద్ధంగా లేరు, మేమందరం పార్టీ విడిచిపెట్టేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వైసీపీని ఎవరో టికెట్లు ఆశించి భంగపడిన వాళ్ళు ఎవరో స్వార్థపరులు ఉంటే ఒకళ్ళో ఇద్దరు ఉంటారు తప్ప వైసీపీ 175 స్థానాల్లో కూడా అఖండ మెజార్టీతో గెలవబోతుంది. మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలా చూస్తారు? మీకు ప్రత్యర్థి అచ్చెన్నాయుడు నామినేషన్ కూడా వేయలేడు. చూడండి, రాను చూడండి. ఎందుకని అలా అంటున్నారు? ప్రజలకు కనబడకుండా 4 సంవత్సరాలు 10 నెలల పాటు ఎక్కడున్నాడు అచ్చెన్నాయుడు? ఒక్కరోజైనా టెక్కలి నియోజకవర్గంలో కనబడ్డాడు? టెక్కలి నియోజకవర్గానికి శాశ్వతంగా ఇది నేను చేశానని చెప్పగలడా? 1600 కోట్ల రూపాయల సంక్షేమం కింద, మూలపేట పోర్టు కింద 4361 అలాగే ఆఫ్షోర్ రిజర్వాయర్ కింద 900 కోట్ల రూపాయలు, సుమారు 7000 కోట్ల రూపాయలు టెక్కలి నియోజకవర్గంలో ఓడిపోయి కూడా నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత మాట. అచ్చెన్నాయుడు ఏం చేశాడు టెక్కలికి చెప్పమనండి. అది చెప్తే నామినేషన్ వేసే దమ్ముంది వాడికి. రామ్మోహన్ నాయుడు పదే ఒక మాట అంటున్నారు, మా బాబాయ్కి హోంమంత్రి పదవి ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళ భరతం పడతామని. తొక్కలో హోంమంత్రి పదవి ఇప్పుడు దమ్ముంటే ఎదుర్కోమనండి. మాకు మంత్రుల గింతులతో పని లేదు, అధికారాలు అనధికారాలతో పని లేదు. అచ్చెన్నాయుడికి ఎర్రన్నాయుడికి బట్టలు కూడా తీసి కొడతామని ఎంట పెట్టిన వాళ్ళం మేము. వాడికి పదవి కావాలి, మాకు అదేం అక్కర్లా. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇది చూస్తే కనుక అచ్చెన్నాయుడు 4.5 సంవత్సరాల్లో అసలు నియోజకవర్గాన్ని రాలేదు. ఈసారి నామినేషన్ వేయడానికి కూడా అచ్చెన్నాయుడు రాలేడని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో దువ్వాడతో టెక్కిలతో పాటు మిగతా నియోజకవర్గంలో వైసీపీ గెలవబోతుందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.